Points అయిపోయింది. Let's start the proceeding. Yes. Lawyer Shiva and Lawyer Nataraj. Last లో మీ పాయింట్, మీ రెండు మెయిన్ పాయింట్ ఉంది. బిందుకి అలిగేషన్, అక్యూజేషన్, నాన్ ట్రస్టబుల్, ఈ తర్వాత మ్యానిపులేషన్. సో నాన్ ట్రస్టబుల్ కోసమే కేసులో వాద ప్రతివాదాలు ముగిశాయి. ఇరుపక్షాల లాయర్స్ ఒకరి తర్వాత ఒకరు మీ క్లోజింగ్ స్టేట్మెంట్స్ జడ్జి ముందు వినిపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జడ్జి ఈ కేసులో తప్పు ఎవరితో నిర్ధారిస్తూ తమ జడ్జిమెంట్ ని తెలపడం జరుగుతుంది. నాకు కొంచెం టైం కావాలి ఆ జడ్జ్మెంట్ కి. నో ప్రాబ్లం. ఒక్క నిమిషం మాట్లాడతా. ఫస్ట్ వాళ్ళే చేశారు. ఫస్ట్ 2 points వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు చేయడం కాదు, బిగ్ బాస్ ఇచ్చింటారు. దాన్ని బట్టి మేము దాన్ని బట్టే ఫస్ట్ ఎండింగ్ వాళ్ళు ఇస్తే స్టార్ట్ మేము చేసాం కాబట్టి ఎండింగ్ వాళ్ళు ఇచ్చేస్తే మేము కూడా వెంటనే రెడీ అయిపోయి. జడ్జి గారు ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేశారు. జడ్జి మీద చెప్పండి. స్టార్టింగ్ మేము చేసాం కాబట్టి వాళ్ళు ఒకసారి ఎవరు మొదలు పెట్టారో వాళ్ళే క్లోజ్ చేయాలి. తర్వాత మేము వస్తాం. లాయర్ శివ, మీరు మీ కన్క్లూజన్ ఇవ్వండి. ఫస్ట్ పాయింట్ నుంచి రారా. ఫస్ట్ పాయింట్ ఏంది, దాని కంక్లూజన్ ఏంది? ఓవరాల్ ఎంత హలో వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ క్లియర్ చేసేస్తాం. కొంచెం మెల్లిగా క్లియర్ గా చెప్పండి, కానీ నేను కూడా అది పాయింట్ రాసేస్తాను. రూట్ బిహేవియర్ అని స్టార్టింగ్ వాళ్ళు మా మీద అక్యూజేషన్ చేయడం జరిగింది. అయితే రూట్ బిహేవియర్ వాళ్ళు మాటలు అంటే మీరు మేము చేసిందే అంటే ఎప్పుడు దొంగ స్మగ్లర్లు అండ్ పోలీసుల టాస్క్లో మా స్మగ్లర్లు చేసిన ఫుడ్ మీరు తింటున్నారు అన్నప్పుడు తప్పు కానిది తిను ఎమోషన్తో ప్లేట్ పడేస్తే ఎలా తప్పు అవుతుంది, ఎలా రూడ్ బిహేవియర్ అవుతుంది అని నేను అడుగుతున్నాను. అండ్ డిఫేమ్ గురించి వచ్చినట్లయితే నువ్వు ఆడా అని ఆయన స్లాంగు, ఆయన లాంగ్వేజ్లో ఆయన అంటే అదే లాంగ్వేజ్లో బిందు నువ్వు ఆడా అంటే తప్పు ఎలా అవుతుంది, డిఫేమ్ ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అంట్రస్ట్ అని ఇంకొక ఎలిగేషన్ చేసడం జరిగింది. అంట్రస్ట్లో వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకొని సారీ చెప్పడం జరిగితే అది మంచిగా అంట. అదే బిందు ఇనిషియేటివ్ తీసుకొని సారీ చెప్తే అది తప్పు అంట. దాన్ని అంట్రస్ట్ అని వాళ్ళు బ్లేమింగ్ చేయడం జరిగింది బిందుని. మ్యానిపులేటింగ్ విషయంలోకి వస్తే మ్యానిపులేటింగ్ విషయంలోకి వచ్చినట్లయితే వాళ్ళు వీకెండ్లో అలగడం అంటే కూడా జనాల్ని మ్యానిపులేట్ చేయడం కాదు. వాళ్ళు నామినేషన్లో వాళ్ళు నామినేట్ చేసినప్పుడు మ్యానిపులేటింగ్ అంటే నువ్వు అలగడం అని నామినేషన్లో వాళ్ళు వాయిస్ రేస్ చేస్తే అది జనాలు మ్యానిపులేటింగ్ కాదు. కానీ అదే బిందు ఒక్కసారి నామినేషన్లో తను అలగడం అంటే అది జనాలందరినీ మ్యానిపులేట్ చేయడం అంటే వాళ్ళు ఎన్ని చేసినా అవి తప్పులు కావు, రూడ్ బిహేవియర్లు కావు, డిఫేములు కావు, అంట్రస్ట్లు కావు, మ్యానిపులేటింగ్లు కావు. అదే బిందు చేస్తే ఈ నిందలన్నీ బిందు మీద మోపారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఏం చేసినా తప్పు కాదు, బిందు ఏం చేసినా తప్పు అని వాళ్ళు పోర్ట్రే చేస్తున్నారు. అది తన బిహేవియర్ మీద, తన పర్సనల్ బిహేవియర్ మీద తన్ని మొత్తం నిందలన్నీ తన మీద మోపడం జరుగుతుంది అని నేను లాస్ట్గా ఫైనల్గా డిసిషన్ చెప్తున్నాను. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని మీరు ఫైనల్ జడ్జిమెంట్ కరెక్ట్గా ఇస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ పాయింట్స్ వాళ్ళ పాయింట్స్కి మనం ఇచ్చేస్తాం, క్లారిటీ ఇస్తాం. ఇచ్చేసినాం. దీంతో ఇప్పుడు రచ్చ స్టార్ట్ అవుతుంది మెల్లగా. ఇప్పుడు ఓవరాల్గా వాళ్ళు చేసిన పాయింట్స్ ప్రకారంగా మేము టోటల్ ఆవిడ చేసిన ఏదైతే ఇక్కడ బిహేవియర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్ని పాయింట్స్ మేము క్లారిటీ ఇచ్చేస్తాము. ఫస్ట్ తను 3 సార్లు కూడా తన దగ్గరికి వెళ్ళి తనే మాట్లాడాడు, తను వచ్చి మాట్లాడలేదు. అంటే ఎన్నిసార్లు వెళ్ళినా సరే
తను మాత్రం రావట్లేదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఏ రకంగా కూడా ఒక మనిషి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ఒకసారైనా రావాలనేది తనకి తెలియదు, రాదు కూడా. అండ్ రెండోది నామినేషన్ జరుగుతున్నప్పుడు అది నామినేషన్ ఉంది, నామినేషన్ పడుతుందని ఒక తెలివిగా బిహేవ్ చేసి అక్కడికి వెళ్ళి ఆమె సారీ చెప్పి తర్వాత నామినేషన్ కంప్లీట్ అయినాక ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయటం అది అసలు అన్ట్రస్ట్ అనమాట. ఇంకా ఇప్పుడు మీ అన్ట్రస్ట్ పాయింట్ లో చెప్తాను. 1 సెకండ్ మళ్ళీ ప్లీజ్. రెండోది నా క్లయింట్ ఆడ అనేది ఒకసారి అంటారు ప్రతిసారి. ఎస్, పర్సనల్ అటాక్. 1కి 4 సార్లు దాన్ని క్లియర్గా నువ్వు ఆడ అనేది చాలా తప్పు మీనింగ్. ఒక మనిషిని పోక్ చేయటము, రెండోది ఆ మనిషిని ఇన్సల్ట్ చేయటము, ఇలాంటివన్నీ తను చేసింది. అండ్ ఫ్రెండ్స్ లేకపోతే బతకలేవా, ఫ్రెండ్స్ లేకపోతే ఆడలేవా అనేది పర్సనల్ అటాకింగ్. ఇది కూడా పర్సనల్ అటాకింగ్లోనే వస్తుంది. ఎందుకంటే తను ఏ రకంగానే ఎవరిదై ఫ్రెండ్స్తో ఆడలేదు, తన ఆట తనే ఆడుతున్నాడు, తన స్టాండ్ తీసుకుంటున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ తప్పు చేస్తే కూడా నిలబడి ఇది తప్పు అని చెప్తున్నాడు. సో అది కూడా ఒక పాయింట్, పర్సనల్ అటాక్. ఎస్. అండ్ ఫుడ్ విషయంకి వచ్చేటప్పటికి ఫుడ్ అక్కడ తను మాట విషయంలో రూడ్ బిహేవియర్. ఎస్. అలాగే సారీ నటరాజ్ లాయర్, కొంచెం లాయర్ శివ ప్రాపర్ పాయింట్ లో ఇదే అది ఓవరాల్ పాయింట్స్ కంక్లూజన్ ఇస్తాను. ఓవరాల్ కంక్లూజన్ పాయింట్ కోసమే చెప్తాను. అది చెప్పిన తర్వాత మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఎస్, రూడ్ బిహేవియర్. ఎందుకంటే అక్కడ వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకున్న విషయాన్ని బయట ఉన్న విషయం తీసుకొని అదే కోపాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ ఫుడ్ని ఇసిరేయడం అనేది రూడ్ బిహేవియర్. సో ఇసిరేసి చాలా కోపంగా చూడటం కూడా అది రూడ్ బిహేవియర్ కింద వస్తుంది. సో అదొక పాయింట్. అండ్ ఇది కాకుండా దీంట్లో రూడ్ బిహేవియర్ ఇంకోటి కూడా ఉంది, అది నేను మాట్లాడలేదు. ఛాలెంజర్స్ వారియర్స్ ఉన్నప్పుడు, సో ఒక టాస్క్లో వారియర్స్ గెలిచినప్పుడు వారియర్స్ ప్రతి పని కూడా వాళ్ళు ఇక్కడ చేస్తూ వాళ్ళు బయటే పడుకుంటూ, లోపల పడుకోకుండా బయటే పడుకుంటూ ఎన్నో కష్టాలు పడి చేస్తే ఒక పాయింట్ గెలిచాక ఒక చిన్న 2 మిస్అండర్స్టాండింగ్లో ఆ పాయింట్ గురించి మాట్లాడటానికి వచ్చి అంటే పోనీలే కన్సర్న్ కూడా లేదు, అది కూడా కన్సర్న్ కూడా లేదు, చిన్న కన్సర్న్ అరే పోనీలే అనే ఒక చిన్న దయ అది కూడా లేదు, కూడా డైరెక్ట్ ఇది ఎలా చదువుతారు అనే ఒక కన్సర్న్ కూడా లేదు తన దగ్గర. ఇది ఒక పాయింట్. లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ రెండోది ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మనిషి కదా అందంగా ఉండేది, మనసు కూడా అందంగా ఉండాలని పాయింట్ చెప్పినప్పుడు సో అక్కడ ఎవరా బాబు అన్నప్పుడు 100% అది కూడా పాయింట్లోకి తీసుకోవాలి. తను ఎందుకు అంటే తను చోట డైరెక్ట్ కూడా మాట్లాడచ్చు. ఇక్కడ నువ్వు వచ్చి నువ్వు డైరెక్ట్ మాట్లాడాలన్నప్పుడు సార్ నువ్వు కూడా అది వెళ్ళి ఎవడరా బాబు అని డైరెక్ట్ వెళ్ళి మాట్లాడచ్చు కదా. ఆ పాయింట్ కూడా ఈ పాయింట్ లో వస్తుంది. లేదు ఎవ్రీథింగ్ లేదు అన్ని చెప్తాం. ఫిఫ్త్ పాయింట్ మ్యాన్ ప్లేటింగ్. ఇప్పుడు మ్యాన్ ప్లేటింగ్ లో వచ్చేటప్పటికి మిత్రాకి ఆడ అనే విషయం తెలీదు, అది గుర్తులేదు. దీనికి కేసుతో ఎటువంటి పరంగా సంబంధం లేదు. కానీ ఇప్పుడు మాట్లాడితే నేను కంక్లూజన్ ఇస్తున్నాను. సో నిన్న నైట్ మిత్ర వచ్చి ఇది నాకు తెలీదు, బట్ గేమ్ పరంగా ఆడాల్సి వస్తుంది కాబట్టి ఆడుతున్నాను, నాకు నిజంగా తెలీదు. బిందు చెప్తే అంటే మ్యానిపులేట్ చేస్తే గానీ నేను వచ్చి గోల్ లో వచ్చి దొంగ సాక్ష్యం చెప్పాను అన్న పాయింట్ క్లారిటీ. లాయర్ శివ గారు ఈ ఫేక్ విట్నెస్ తీసుకొచ్చి ఆ జరిగిన తప్పుల్ని జరిగింది ఇలా అన్యాయం జరిగిందని ఫేక్ విట్నెస్ తో ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా ఒకటి రాంగ్ పాయింట్. వాళ్ళ సాక్షుల్ని వాళ్ళు పిలుచుకొని వచ్చి లేనిపోయినవన్నీ మా దగ్గర ఒప్పుకున్నారు. కోర్టులో జరిగిందాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. 100% బయట జరిగిన కాదని లాయర్ మర్చిపోతున్నారు. ఒక్క నిమిషం,
కోర్టులో జరిగిన మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. నేను అడిగేదానికి మాత్రం సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియాలని ఉంది. ఇక్కడ మాట్లాడిన నాకు సంబంధం ఏమిటి? నిన్న కూడా ఇక్కడ నిలబడేసి మీరు అదే అడిగారు. సంబంధం ఏమిటి? మీరు నాకు ఒకటే చెప్పాలి. నాకు కేసుతో సంబంధం ఏమిటి? నేను మాట్లాడిన నేను అదే చెప్పాలి. ఇప్పుడు వినండి, క్వశ్చన్ వినండి, ఈ తర్వాత ఆన్సర్ ఇవ్వండి. చెప్పింది ఇది ఒక టాస్క్ మాత్రమే, కానీ దాంట్లో జరుగుతుంది నిజమైన ఎమోషనల్స్. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. అది మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకొని మీరు అది పాయింట్ మాట్లాడే ఇది ఒక్కటే కాదు. ఇది ఒక కెప్టెన్ టాస్క్ ఇక్కడతో అయిపోతుంది. ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఇస్ సి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. కీప్ సపోర్ట్ మీ. ప్లీజ్ ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. బయట జరిగిన మాటల్ని ఎవరికి చెప్పారు? చెప్పారు. రండి మిత్ర, వెళ్ళండి. కోర్టులో చెప్పలేదు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు దీనికి కేసుతో ఎలా కనెక్షన్ ఉంటది అది నాకు తెలియాలండి. శివ వెళ్ళండి. శివ ఇప్పుడు అడగండి. సేమ్ దానిలో ఏమని చెప్పారు మీరు? ఒక్క నిమిషం. ఏమని చెప్పారు? బిందు ఇక్కడికి వచ్చి ఒక స్టేట్మెంట్ చెప్పింది దట్ మిత్ర విషయంలో కూడా ఆడ అని స్టేట్మెంట్ యూజ్ చేసిండు అని చెప్పి. ఆ విషయం మిత్రకే తెలియదు. తన నామినేషన్స్ లో నేను ఆ వర్డ్ యూజ్ చేస్తా అని చెప్పి నేను అడిగా. మిత్ర ఎప్పుడు చెప్పింది? నిన్న రాత్రి చెప్పింది. నిన్న రాత్రి కోర్టు మాట్లాడుతున్నాను. ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. ఇవ్వండి. సైలెన్స్ అందరూ. కోర్టులో అంటే ఇక్కడ అబద్ధం ఆడుతున్నారు. ఇక్కడ ఇమోషన్ ని అబద్ధం చేస్తున్నారు. చెప్పలేదని మేము అంటున్నారు. కోర్టులో మాట్లాడిందా? ఇక్కడ చెప్పిందని కోర్టులో జరిగిన సంఘటనని పరిగణనలోకి తీసుకోవాలి. కోర్టులో జరిగిన మాటల్ని పరిగణనలోకి బయట జరిగిన మాటల్ని పరిగణనలోకి తీసుకోకూడదు. చెప్పండి, మీరు కోర్టులోనే జరిగింది చెప్పాలా, బయట జరిగింది చెప్పొచ్చు? అఖిల్, ఇదే మిత్ర జరిగిన సంఘటన గురించి నేను మాట్లాడాలి. అడగండి, క్వశ్చన్ అడుగుతున్నా. మిత్ర, నీకు నేను మీ దగ్గరికి వచ్చి అడిగింది ఏంటి? నీ నామినేషన్ టైంలో నిన్ను ఆడ అనడం నువ్వు విన్నావా అని అడిగాం. దానికి నువ్వు ఆన్సర్ ఏం చెప్పావు? విన్నాను ఎస్ అని చెప్పావు కదా. ఇక్కడ ఉన్నారు అందరూ. ఏమని చెప్పావు? ఎస్ అని చెప్పావా లేకపోతే చెప్తానని చెప్పావా? లేకపోతే నువ్వు విన్నావా? చెప్పు, నువ్వు చెప్పింది అడిగినప్పుడు నువ్వు ఆలోచించి చెప్పు, జెన్యూన్ గా చెప్పు. నేను చెప్పాను కదా, అక్కడ నిలబడేసి అందరూ ఉన్నారు కదా. ఎస్, ఎవ్రీబడి వాజ్ దేర్. నేను చెప్పాను. విన్నాను. అండ్ మీరు కూడా విన్నారు కదా. ఏమని చెప్పావు? లాయర్ కి ఆన్సర్ ఇవ్వండి. yes sir. ఏమని చెప్పావు? I am standing for my team and I want team standing for team అంటే no don't manipulate the statement. First of all, don't manipulate the statement. ఒక నోట్ చేసుకోండి. I'll talk. జడ్జి గారు ఒక పాయింట్ నోట్ చేసుకోండి. నాకు తెలియాలని ఇది ఎక్కడ నోట్ అవ్వాలో అయిపోయింది. ఎక్కడ నోట్ అయిపోవడం కదా. మిత్ర, 1 minute. నేను అడిగిన క్వశ్చన్ కు నువ్వు ఆన్సర్ బస్ అది కావాలి. మిత్ర, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. అది నిన్ను మీ దగ్గరికి వచ్చి మేము మీ దగ్గరికి వచ్చి నువ్వు నామినేషన్ టైంలో నిన్ను అఖిల్ ఆడ అనడం అంటే అఖిల్ ఆడ అనే పాయింట్ ని నువ్వు విన్నావా లేదా అని అడిగితే నువ్వేం చెప్పావు? విన్నాను అని చెప్పావు. నేను గాని నీ దగ్గరికి గాని బిందు గాని మీ దగ్గరికి గాని వచ్చి మేము ఇలాగంటే నువ్వు అవును చెప్పాడు అని చెప్పు అని చెప్పి కోర్టులో మేము నీకు చెప్పామా? చెప్పలేదు. నోట్ తీసి ట్రైనింగ్ బాగా ఇచ్చారు. ఎలానే ఇచ్చారా? ఒక్క నిమిషం మాస్టర్, ఒక్క నిమిషం. తను అనలేదు అంటుంది, తను అనిందని నేను అంటున్నాను. అప్ టు యూ వాట్ యు టేక్ ది డిసిషన్. వదిలేసేయండి, బికాజ్ క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడ ఓడిలో మ్యానిపులేట్ లో ఇది ఒక జస్ట్ ఉదాహరణ. కానీ యువర్ ఆనర్, నేను ఇక్కడ ఓడిపోయినా పర్లేదు, బట్ ఐ నో వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్. షీ సెడ్ ఇట్. హలో ఎవ్రీవన్, డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. కీప్ సపోర్ట్ మీ.
ప్లీజ్ ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.